నిజామాబాద్ జిల్లా కమార్పల్లి మండల ఉప్లూర్ గ్రామంలో నివసిస్తున్న పూజారి వెంకన్న తన భూమి సర్వే నెంబర్ 55/2లో వారసత్వం ద్వారా వచ్చిన 1 ఎకరం ఎస్ఎన్ భూమి ఉంది. తన పొలంలో ట్రాక్టర్ తో పొలం దున్నుతుంటే పక్కనున్న భూమి ఆవారి శ్రీనివాస్ అలియాజ్ సుబ్బుల శ్రీనివాస్ కు చెందిన భూమి ఉంది. దీంతో వీరు అతనితో గొడవకు దిగారు. బాధితుడు తన పొలాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పి సాయం కోసం కమార్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ ఉన్న ఎస్ఐ రాజశేఖర్ కు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఫిర్యాదు చేసినా కానీ ఎలాంటి లాభం లేదంటూ ఆ వ్యక్తిని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తింపుకుంటూ మరలా ఫోన్ చేస్తూ ఆ ట్రాక్టర్ తో దున్నిన నెంబర్ చెప్పు, లేదంటే డ్రైవర్ నెంబర్ చెప్పు, శ్రీనివాస్ కు భూమి ఇచ్చే, లేదంటే గంతో కాలుస్తా అని బాధితుడు మీడియాతో వివరించారు. తనకు ఎలాంటి న్యాయం జరగటం లేదని ఆర్మూరు ఏసీబీ కార్యాలయంలో ఏసీపీకి ఎస్ఐపై ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఎకరం భూమి గవర్నమెంట్ ఇచ్చిన భూమి కాపుడు దున్నుకుంటూ ఆడే దున్నుకుంటా అంటే ఎస్ఐ ఏం చెప్తున్నాడంటే నీకు ఎన్నో అన్ని డబ్బులు ఇప్పిస్తా కానీ గల్లేకి దున్నుతున్నాను ఇన్స్టిట్యూట్ అని చెప్పి బండి నెంబర్ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అనుకుంటా ఆ దున్నినోడు పేరు చెప్పు ఇట్ట తగ్గింది. ఎస్ఐ బెదిరిస్తున్నాడు. ఏం బెదిరించాడు? ఎస్ఐ ఏమని బెదిరించాడు? నువ్వు బండి నెంబర్ చెప్పు, బండి ఓడి తెచ్చింది దున్నింది, ఆ బండి పేరు చెప్పు అంటున్నాడు. అంటే నేనే దున్నిపించిన, నేనే రోడ్డు పోను వచ్చిన బండిని పెట్టుకున్నా అని నేనన్నా. అట్లా ఎట్లుంటుంది అని అంటున్నాడు. మరి ఎవరికి ఏమంటుండు పొలం? కాపుడు గిడిచిపెట్టు అంటున్నాడు. పేరు సిబ్బుల సీను అని గిడిచిపెట్టాలి. నీకు ఎస్ఐ ఏమని బెదిరించింది? ఎస్ఐ ఏమంటున్నాడు అంటే నీకు దున్నేటి హక్కే ఉన్నది, ఎట్లా దున్నావు, తెల్లం దాకా దున్నావు, పొద్దు దాకా దున్నావు, నువ్వు నాకు చెప్పను ఉంటుంది, నీ ఇట్లా చేసినావు అట్లా చేసినావు అనుకుంటా ఆదాస్తున్నాడు నన్ను. ఆడేమో లంచం పెట్టినట్టున్నాడు, ఏమో తీసుకున్నాడు, డబ్బులు తెంగి నన్ను చూడాలని బెదిరిచ్చు. అతను బండి నెంబర్ చెప్పు అంటున్నాడు. ఏమైనా నీకు ఇంకేం బెదిరించలేదా? ఇదే బండి నెంబర్ పెట్టి కూర్చుండు ఇన్నే వద్దు కదా అంటున్నాడు. చంపేస్తా అంటున్నాడు, కేసు పెడతాను నీ మీద పెట్టు అన్నా కానీ లేదు 100 కోటి కాల్ చేస్తా నేను, లేకపోతే రూములు వేసి చంపుతా. ఇదే మాట, రూములు వేసి కొడతాడట. ఎప్పుడు చూడు ఇదే మాట, కొడతాను చూడగానే కొడతా అంటున్నాడు. ఎన్ని రోజులు పిలిపించుకున్నాడు? వారం రోజుల నుంచే వారం చంది స్టేషన్ పెడుతుండ అనే కూకుండా పెడుతున్నాడు. ఎప్పుడు వస్తాం చెప్పు, ఈయన కూర్చో, బండి నెంబర్ చెప్పేదాకా వెళ్ళాక ఇంటికి అంటున్నాడు. ఇంటికి వదిలేసిండు ఏమన్నా? ఇంటికి కూడా ఇయ్యాలి పోయిందట. ఇద్దరు ముగ్గురు పోయిందట, 2 కానిస్టేబుల్ పోయితే మేము ఇటు వెళ్ళి వచ్చినాం. మేము నిన్నటి నుంచి మేము పరారాయి కొత్త గుత్త తంతాను. ఇప్పుడు ఏడికి వచ్చారు మరి మీరు? మేము ఇక్కడ ఆగమదలే చేసినాం. దరఖాస్తు పెట్టాలన్నా, అప్లికేషన్ పెట్టాలన్నా, ఏదైనా పెడదామని వెళ్ళాను ఈడికి.